బ్రేక్ న్యూస్. గద్వాలలో రైతులకు బేడీల ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఆర్ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. రైతులను సంకెళ్లతో తీసుకెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకుంది. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు గద్వాలలో రైతులకు బేడీల ఘటనపై అయితే ఇటు సర్కార్ సీరియస్ అయింది. ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఆర్ఎస్ఐలు ఎస్ఐలపై అయితే ఇటు సస్పెన్షన్ వేటు పడింది. ఇటు రైతులకి సంబంధించి కూడా సంఖ్యలతో తీసుకెళ్లిన పోలీసులపై అయితే చర్యలు తీసుకుంది. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తూ ఉన్నాం, ఇటు ఒక రైతులని ఇటు పోలీస్ అధికారులే ఈ విధంగా సంఖ్యలు వేసి మరి తీసుకెళ్లడం ఇప్పుడు ఒక ఉద్రిక్త పరిస్థితికి కారణమవుతుంది. మరోవైపు అటు ఎవరైతే దీనికి ఈ ఘటనకి పాల్పడ్డారో వారిపై కూడా ఇటు గవర్నమెంట్ వేటు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారనుకోవచ్చు? అంటే డిఫరెంట్ ఇష్యూనే. లగచర్ల ఘటనలో కూడా సేమ్ ఇలాగే ఒక రైతుకి అప్పుడు బేడీలు వేసి తీసుకెళ్లడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెల్లరాగా అప్పుడు జైలు సూపరింటెండెంట్ ని అప్పటిపైన వేటు పడింది. మరొకరిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. లగచర్ల ఘటన మరొకంది. మళ్ళీ ఇప్పుడు రాజోలి ఘటన కూడా సేమ్ ఉదంతాన్ని గుర్తు చేస్తుంది. 12 మంది రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడంతో ఆ విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆ విజువల్స్ అన్ని పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇవాళ ఉదయం పూట రాజోలి నుంచి అంటే వాళ్ళు గద్వాల నుంచి అలంపూర్ కోర్టుకి తీసుకెళ్లే క్రమంలో ఆ బేడీల ద్వారా ఒక ఆర్ఎస్ఐతో పాటు మరో ఇద్దరు ఆర్ఎస్ఐలు కూడా అతన్ని తీసుకెళ్తున్నారు. 12 మంది రైతుల్ని వాళ్ళు బేడీలు వేసి క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. వాళ్ళని అంటే దొంగల్ని కానీ, తీవ్రవాదులను కానీ, ఐఎస్ఐ టెర్రరిస్టులు కానీ, మావోయిస్టులు కానీ బేడీలు వేసి తీసుకెళ్తుంటారు. అంటే వాళ్ళు ఎక్కడ పారిపోతారని చెప్పి. కానీ రైతుల్ని అంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రాజోలిలో గత వారం క్రితం పెద్ద ఎత్తున వరుసగా రోజుల తరబడి వాళ్ళు ధర్నా నిర్వహించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టకూడదని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. సో ఆ రైతులపైన కేసులు నమోదైన తర్వాత రాజోలి పోలీసులు కేసులు నమోదు చేశారు. వాళ్ళని రిమాండ్ కు తరలించే క్రమంలో బేడీలు వేసి తీసుకెళ్లడం అనేది కూడా ఖచ్చితంగా ఈ చర్య మంచిది కాదని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా చాలా అంటే పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు కూడా వాళ్ళు తమ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతుందని చెప్పి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో మహబూబ్ నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో వెనుక నుంచి పోలీసులు వెళ్తున్నారు. రైతులు కూడా పోలీసులతో పాటు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఆర్ఎస్ఐతో పాటు ఇద్దరు ఏఆర్ఎస్ఐలపైన ప్రస్తుతం అయితే సస్పెన్షన్ వేటు పడింది. ఎవరు రైతులకు బేడీలు వేసి వెళ్ళమన్నారా దానిపైన కూడా ఎస్పీ ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. అందులో అంటే రాజోలి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఈ కేసును టేకప్ చేసిన ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటాడో ఆ ఎస్ఐ కావచ్చు, మిగతా కానిస్టేబుల్స్ ఉన్నారో కోర్టు కానిస్టేబుల్ కానీ వాళ్ళపైన కూడా శాఖపరమైన చర్యలకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొదటైతే వాళ్ళని సస్పెండ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే గత సంఘటనల్ని పునరావృతం చేస్తూ రైతులకు బేడీలు వేయడం అనేది ఖచ్చితంగా ఈ చర్య క్షమించరాదని చెప్పి ప్రభుత్వం కూడా భావించింది. ఈ క్రమంలోనే వాళ్ళపైన సస్పెన్షన్ వేటు పడింది. ఇక ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్ ఆదేశించారు. జితేందర్ ఖచ్చితంగా దానికి సంబంధించిన రిపోర్ట్ తెప్పించుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు పేర్కొన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. ఎవరు అరెస్ట్ అవుతున్నారు, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న క్రమాన్ని కూడా పోలీసులు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుందని చెప్పి ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే జితేందర్ గద్వాల్ జిల్లా ఎస్పీని రిపోర్ట్ కోరారు. ఆ అరెస్ట్ అయిన తీరు కావచ్చు, వాళ్ళని బేడీలు తీసుకెళ్లి వాళ్ళని కోర్టులో హాజరుపరిచిన వ్యవహారం కావచ్చు, వాటన్నిటిపైన ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరు బేడీలు వేయమన్నారు రైతులకి, వాళ్ళకి సంబంధించిన నేమ్స్ కానీ ఈ కేసు పూర్తిగా కేసు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ కూడా అప్పచెప్పమని చెప్పి ఆదేశాల్లో పేర్కొన్నారు. ఓకే, థ్యాంక్ యూ నగేష్.